తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. చిన్నప్పటి నుంచి మీరు పుస్తకాలు కానీ, నవలలు కానీ, కథలు కానీ ఏమన్నా బాగా చదివేవాళ్ళా? చదివేవాడినండి. ఎక్కువ స్కూలు, కాలేజెస్‌కి వెళ్ళినప్పుడు కూడా ఈ చిన్న చిన్న పుస్తకాలు ఉండేవి చూడండి. అదేంటి రోడ్డు మీద ఇవి ఉండేవి. అది ఉద్వేగంగా ఉంటాయి. దాన్ని ఏమంటారు? అది ఒక ఇన్వెస్టిగేటివ్ అవునవును బుక్స్ ఉండేవి. అవును, నావల్స్. అలాంటివి కొంచెం ఇంటికి తెచ్చుకొని చదివేవాడిని. మా నాన్నగారికి తెలియకుండా చదివేవాడిని. ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, ఈ బుక్ రీడింగ్ అలవాటు లేని వాళ్ళు సినిమాని చూసి గమ్ముగా బయటకు వచ్చేస్తారు, ఎక్కువ ఆలోచించలేరు. మీరు ఒక సినిమాని చూసి, చిరంజీవి గారి ఒక సినిమాని చూసి అదే సినిమా కథని జస్ట్ క్యారెక్టర్స్ మార్చి వెంకటేష్ గారికి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు. అది మీకు అంటే ఎలా ఆ క్యారెక్టర్లను మారిస్తే ఇంకో కథ వచ్చేస్తుంది. ఈ మైండ్ చెప్పండి, పర్వాలేదు. చట్టానికి కళ్ళు అనుకుంటారు. చట్టానికి కళ్ళు నాకు చాలా ఇష్టమైన సినిమా. అదే సినిమాని మీరు శత్రువుగా మార్చారు. అది డైరెక్టరు ఇప్పుడు ఇవాళ సీఎం అయిన విజయ్ గారి ఫాదరు. అవును. సో నేను చాలా యంగ్. అది చూసినప్పుడు చాలా ఇన్స్పైర్ అయిపోయాను. అంటే ఒక సిస్టరు అంటే అక్క, తమ్ముడు ఎంత ప్రేమగా ఉంటారో. తమ్ముడు కొంచెం రిఫ్రాఫ్ తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడున్న ఈ యంగర్ జనరేషన్కి ఆ సినిమా కథ తెలీదు. సరే, ఆ రిఫ్రాఫ్గా తిరిగే దగ్గర వీడిని ఏదో అంటూ ఉంటుంది, తిడుతూ ఉంటుంది. బట్ అతి ప్రేమ. చక్కగా తీసుకొచ్చి రాత్రిపూట ఏదైనా ఉన్నా కూడా భోజనం పెడతా ఉంటుంది. సరే రారా అలిగే వింటూ ఉంటుంది. చాలా సెంటిమెంటల్ బ్యూటిఫుల్ ఫిల్మ్ అది. కానీ ఒక సొసైటీలో తప్పు జరిగినప్పుడు తను చట్టాన్ని తన చేతిలో తీసుకుంటాడు హీరో. తీసుకున్నప్పుడు చట్టానికి లోబడి ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ అయిన అక్క ఇతనికి ఎదురు వెళ్తుంది. అది దట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ కాన్ఫ్రంటేషన్. అంత ప్రేమగా ఉన్న ఒకళ్ళు కాన్ఫ్రంటేషన్. ఈ ఐడియా అనుకుంటా ఉన్నానండి. కొన్ని ఇయర్స్ గడిచినాయి. చేసిన తర్వాత ఎక్కడో నేను కోడి రామకృష్ణ గారు కలిసి ఒక సినిమా చేద్దాం అనే మూడ్లోకి వచ్చిన తర్వాత నేను ఆయన నా తీరు, నన్ను, నాతో పాటు సిట్టింగ్స్ వేరే కథ అనుకున్నాం మేము. అవన్నీ చూసిన తర్వాత నువ్వు చాలా ఇంటెలిజెంట్ బాబు, నువ్వు ఏదైనా కథలు దాన్ని నేను ఎలా సరి చేయాలో చేస్తాను. ఆయన చాలా బిజీ. ఆల్మోస్ట్ 8 సినిమాలు ఒకేసారి, 6 సినిమాలు జరుగుతుండే ఒకేసారి. ఆ ఇదిలో ఆయన్ని నేను అనుకున్నాను, నన్ను పక్కన పెట్టడానికి ఏమైనా ఇలా నాకు చెప్పేశారు ఏంటి అనుకున్నాను. కానీ అదే హెల్ప్ అయింది. అప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది. ఇక ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు నాతో పాటు, కొంచెం సినిమా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. వాళ్ళతో పాటు కూర్చున్నప్పుడు నేను అది టక్కన గుర్తొచ్చింది. చట్టానికి కళ్ళు నచ్చింది. అది కాదు మన కథ. అది కాదు కదా. ఆ క్యారెక్టర్లు తీసుకుని మళ్ళీ అక్క చెల్లి ఏంటి ఇద్దరిని ఇష్టపడిన లవర్స్. వాళ్ళు ఎలా ఒకేసారి డిగ్రీ చదివారు, వాళ్ళు ఎంత ప్రేమగా ఉన్నారు. వీడికి ఆ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్కి కనుక డబ్బులు లేకపోతే ఈ అమ్మాయి డబ్బులు అడ్జస్ట్ చేసేది. అంటే ఒక బ్యూటిఫుల్ సీక్వెన్సెస్ అన్నీ తీసిన తర్వాత ఒక దగ్గర ఎక్కడో వచ్చేటప్పటికి ఇలాంటి ఒక సిచ్యువేషన్ హీరోకి ఎదురైనప్పుడు, చట్టాన్ని తన చేతిలో తీసుకున్నప్పుడు ఆ అమ్మాయి పోలీస్ ఆఫీసర్ అవుతుంది. ఆ టైంలో తను ఇద్దరికి మధ్యన క్లాష్. కానీ ఇదంతా కూడా అమ్మాయి రియలైజ్ అయ్యి, ఆ క్యారెక్టర్ని విజయశాంతి గారు వేశారు, ఈ క్యారెక్టర్ని వెంకటేష్ బాబు వేశారు. శత్రువు బ్లాక్ బస్టర్ అమ్మో నా ఫస్ట్ మూవీ. ప్లస్ ఇంకా దాని గురించి అంతకంటే ఎక్కువ చెప్పే కంటే, సో అక్కడ ఉన్న అక్క తమ్ముళ్ళని ఇద్దరిని లవర్స్ చేసేసాను. మిగిలిన కథ వేరు. మిగిలిన కథ చంపడాలు కానీ, లేకపోతే సీన్లు కానీ, లవ్ సీక్వెన్సెస్ కానీ అన్నీ వేరు. అవును. అయితే ఆ సినిమాలో ఒక బ్యూటీ ఏంటంటే, టైటిల్ కార్డులో ఒక ఫ్రేమ్ ఉంటుంది, ఎండ్ కార్డు ఫ్రేము అదే. విలన్ని చంపిన తర్వాత వెంకటేష్ గారు ఎస్ నేను గెలిచాను, ఇది నా విక్టరీ, ఇది నా తీర్పు అని చెప్పి ఇట్లా చేసి అరుస్తూ ఉంటారు. అదే షాట్ని తీసుకొచ్చి మీరు టైటిల్ కార్డుకు వాడారు. ఏ ఫ్రేమ్తో అయితే సినిమా స్టార్ట్ అవుద్దో అదే ఫ్రేమ్తో ఎండ్ అవుద్ది. అది ఏంటంటే అండి, రష్ చూసుకుంటున్నప్పుడు స్టార్టింగ్ ఆఫ్ ద ఫిలింలో శత్రువు అని టైటిల్ పెట్టాం. దాని ముందు శివ సినిమా రిలీజ్ అయింది. ఓపెనింగ్ ఒక థ్రిల్ ఉంటుంది. మనం ఇక్కడ నార్మల్గా హీరోయిన్ తోటి అట్లా మెల్లమెల్లగా అట్లా స్టార్ట్ చేసేటట్టు ఉంది. తర్వాత మెల్లగా వెళ్తుంది స్ట్రాంగ్. అవును. అప్పుడు ఆ టైంలో ఇక్కడ చిన్న ఏదో ఒక కిక్ రావట్లేదు డైరెక్టర్ గారు నాకు, అది ఇది అంటే, ఆయన ఒకరోజు నన్ను వదిలేయండి నేను చెప్తానని నెక్స్ట్ డే వచ్చి, అది ఆయన చెప్పిందే.
లాస్ట్ షాట్ ఏదైతే అరుస్తున్నాడో మనం శుభంగా ఆడేసాము దాన్ని స్టార్టింగ్ వేసేద్దాం అన్నాడు. నాకు అర్థం కాలే అదేంటండి అన్న, చూద్దామని ఎడిటింగ్ లేచి చూపిస్తానని చెప్పి వేస్తే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. సార్ అంటే ఏంటి, ఎందుకు వస్తున్నాడు, ఏంటి గొడవ, ఆ కథ ఏంటి అనేది నాకు ఫస్ట్ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్. సో అక్కడి నుంచి యూ స్టార్ట్ టెలింగ్ యువర్ స్టోరీ. మెల్లగా ఒక్కొక్క క్యారెక్టర్ని రివీల్ చేయడం, ఏ సినిమాలోనూ ఒక్కొక్క క్యారెక్టర్ని మెల్లమెల్లగా ఫస్ట్ క్యారెక్టరేషన్స్ అర్థం అవ్వాలి కదా. అవును అవును. మనం ఎప్పుడు కూడా ఫస్ట్ 40 నిమిషాలండి కథలోకి వెళ్ళడానికి లేట్ అయిందండి, లేకపోతే ఫస్ట్ 20 నిమిషాలు లేట్ అయింది అంటారు. కథలో ఉన్న క్యారెక్టర్స్ రేపు పొద్దున్న ఏదైతే టేక్ ఆఫ్ అవుతున్నాయో, ఫ్లై అవుతాయో, వార్ చేసుకుంటాయో అవన్నీ అర్థం అవ్వాలి కదా ఫస్ట్. అవును. వీడేంటి, ఆ క్యారెక్టరేషన్ ఏంటి, వాడి ఏ విధంగా, వాడి బిహేవియర్స్ ఏంటి అనే దాని మీద ఏ సినిమా అన్నా మనకి రేర్. ముందు నుంచి దడ్డని అందుకుని మనకు అర్థమైపోతూ ఉండడం అనేది చాలా రేర్. అయితే ఇది కదా స్క్రీన్ ప్లే అంటే, ఈ టచ్ కదా స్క్రీన్ ప్లే అంటే. కోడి రామకృష్ణ గారి దగ్గర నుంచి ఎంఎస్ రాజు గారు ఏం నేర్చుకున్నారు? సినిమా నేర్చుకున్నారా, జీవితం నేర్చుకున్నారా, డబ్బులు సంపాదించడం నేర్చుకున్నారా, ఒక మంచి మనిషిగా బతకడం నేర్చుకున్నారా? అన్నీనండి. అందులో సినిమా ఎక్కువగా నేర్చుకున్నాను. మొత్తం కథ అయిపోయిన తర్వాత ఒకరోజు ఆయన మొత్తం కథ, సార్ మీరు రండి, ముందు మీ షూటింగ్ లీటింగ్ తర్వాత నాది స్టార్ట్ అవ్వాలి సినిమా, ఇక్కడ ఒకసారి హీరోకి చెప్పాలి వెంకటేష్ బాబు గారికి, మీరు రండి కూర్చోండి అంటే అప్పుడు వచ్చి కూర్చుని ఎలా విన్నారు, 1 గంటన్నర 2 గంటలు స్టోరీ చెప్పాం. బాగా డ్రైగా ఉందండి అన్నారు ఆయన. నాకు కోపం వచ్చేసింది, ఇంత కష్టపడి 1 మంత్ 2 మంత్స్ కూర్చుంటే అది గబుక్కుని అలా అన్నారండి, డ్రైగా ఉన్నారండి. అంటే ఏంటంటే అంటే కొంచెం గివ్ మీ సమ్ టైం. ఈ టైం 3 రోజులు 4 రోజులు పట్టింది. తర్వాత సవేరా హోటల్ అని ఉందండి, బాగా ఫేమస్. మేము ఎక్కువ హోటల్స్ సిట్టింగ్ అన్నీ ఆయనతో అక్కడే. అక్కడ ఆ రోజు మేము రూమ్ తీసుకోకుండా రూమ్ వదిలే మనం అని చెప్పి రెస్టారెంట్కి వెళ్ళాం. ఆ రోజు రెస్టారెంట్ అంతా ఖాళీగా ఉంది. సో మెల్లగా కూర్చున్నాము, ఒక చిన్న పెగ్ వేసుకున్నాం, అందులోనే వేసుకొని మళ్ళీ మాట్లాడుతుంటే మాకేంటి, మాకు లోపల కోపం వచ్చేస్తుంది మా ఇద్దరికి. ఈయనేంటి ఏదో డ్రై అన్నారేంటి ఏది అని. అప్పుడు ఆయన ఒక కాసేపు ఉన్న తర్వాత మెల్లగా నేను ఉండబట్టలేక నేను అడిగాను, ఎందుకంటే ఐ వాజ్ టూ యంగ్ అండ్ హీ వాజ్ ఎ వెరీ ఎక్స్పీరియన్స్ పర్సన్. అప్పటికి చాలా సినిమాలు చేశారు, వెరీ ఎక్స్పీరియన్స్. 27 అనుకుంటాను మీ ఏజ్, అంతేనా? ఐ థింక్ సో సార్, ఐ థింక్ సో. అప్పుడు నేను అడిగాను, ఏమండి మీరేమి ఇలా చెప్పారు, నాకు నచ్చింది అంటే. అది కాదు బాబు, డ్రైగా ఎందుకు ఉందనంటే స్క్రీన్ ప్లే బాగుంది, స్క్రీన్ ప్లే ఇంకా చేద్దాం, ఇంకా కూర్చోవాలి మనంతా. కానీ ఇందులో విలను టఫ్గా, అంటే సినిమా అంతా ఏదో చాలా టెన్షన్గా ఉంటుంది సినిమా అంతా. ఇవాళ పెద్ద హీరో ఫిల్మ్కి కొంచెం కమర్షియాలిటీస్ కావాలి మనం ఏదైనా కనుక. సో దీంట్లో విలన్ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో దాన్ని మారుద్దాం, నేను చెప్తానని చెప్పి దాని మీద, అంటే ఆయన ఒక్కసారి వింటే మొత్తం వెళ్ళిపోద్ది కదా, ఆయన స్టోరీ చెప్పేశారు మొత్తం అప్పుడే. అప్పటికి 1-2 డ్రింక్స్ అయిపోయినాయి, మొత్తం స్టోరీ ఒక అరగంటలో చెప్పేశారు ఆయన. ఒక్కసారి అంటే ఇలా చెప్పేశారు, మేము ఇన్నాళ్ళు కూర్చుంటే మాకే గుర్తుండదు, టగటగా చెప్పేశారు. ఆయన ఈజ్ ఏ జీనియస్ సార్. చెప్పేసిన తర్వాత అన్నారు, ఈ విలన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో నేను కొన్ని క్యారెక్టరేషన్ చెప్తానండి మీకు అని చెప్పి. ఈ ఫోన్ ఎవరు కనిపెట్టారండి బాబు ఇలా అనడం. ఆయన అంటే యాక్ట్ చేసి చూపించారు నాకు, ఏదో ఏదో అంటే ఆయన క్యారెక్టరేషన్ చెప్పారు మొత్తం. 5-10 minutes కోట శ్రీనివాసరావు గారు టక్ థ్యాంక్స్ అని చెప్పడం, ఇటువంటి ఒక హ్యూమరస్ రోల్ ఆయన వల్ల క్రియేట్ అయిపోయింది సార్. బట్ తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో అప్లాజ్, అంటే సీరియస్గా వెళ్ళేదేమో సినిమా, ఫ్లేవర్ చేంజ్ అయిపోయింది సినిమాకి. దట్ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్.